ఎవరు కూడా పని ఇవ్వలేని పరిస్థితిలో, ఎవరు కూడా దగ్గర చేర్చుకునే పరిస్థితిలో ఆకలితో అలమటిస్తూ తిరిగి తండ్రి గారికి వెళ్దామంటే లోపల భయం, ఆందోళనతో ఇబ్బంది పడుతూ చివరికి ఎలాగో అలా ఉన్న పందులు మేపితే అంత భోజనం పెడతామన్నారు. ఏం మేపితే భోజనం పెడతారంట? మనుషులను కాదు, పందులను మేపితే అంత భోజనము పెడతాం అని చెప్పారు. దొరికింది కదా, ఎందుకు ఓటుకోలే, ఎవరు పని ఇవ్వడం లేదు అని చెప్పేసి ఆఖరికి ఆ తప్పిపోయినటువంటి ఆ చిన్న కుమారుడు మరి పందులు కాయడానికి కూడా వెనకాడలేదు. కాలక్రమేణా కాస్తూ ఉన్నాడు. కానీ పెట్టే అంత అన్నం యవనస్తులకి కడుపు నిండుతుందా? ఎంత కావాలా? తెల్లడు నిండా అయితే కానీ ఒక యవనస్తుడి కడుపు నిండదు. ఆ మధ్య దాదాపుగా ఒక 3 సంవత్సరాల క్రితం అనుకుంటా, 3 కాదు 4 సంవత్సరాల క్రితం ఇదే తెలంగాణ ప్రాంతానికి వెళ్ళేవారు. ఆ తల్లి, బ్రదర్ కంపల్సరిగా ప్రతి నెల మా ఇంటికి ప్రార్థనకి రావాలి, నాకు ఈ సమస్య ఉంది అని చెప్పేసి చెప్పింది. సరే, మరి సమస్య ఉంది కదా, సాతాను శోధన చేత బంధించబడింది కదా అని చెప్పేసి ఆ ప్రాంతానికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడల్లా ఆ రోడ్డు ముందర ఒక ముసలాడ కూర్చునేది. అర్థమవుతుందా? ఆ రోడ్డు మీద ఆ ఇంటి ముందర ఒక ముసలావిడ కూర్చునేది. ఆ ముసలామ ఆ ఇంట్లో ప్రార్థన పెట్టించుకున్నటువంటి ఆ తల్లి యొక్క అత్త వాళ్ళ అమ్మ. లోపల ఎముకలు లేవు, ఏమీ లేవు, తోలు మాత్రం ఇలా యాలాడుతుంది. తోలు మాత్రమే ఇలా యాలాడుతుంది, మొక్కమంతా ఇలా ఆడుతుంది. ఏమే అన్నం ఆకలేదు పడగరా అని అంటుంది. సరే అని చెప్పేసి ఆ ఇంటి ఆవిడ మరి అంత అన్నం తీసుకొని పోయి పెట్టింది, తింది. అది సరిపోక ఇంకా అన్నం తీసుకురా. మేము నమ్ముతారు నమ్మరు, మాకు తెలియదు కదా ఆమె రహస్యం, ఆ ఇంట్లో రహస్యం తెలియదు కదా మాకు. మేమేమన్నామంటే అమ్మ మాకు లేకపోయినా పనులే, అన్నం ఆ తల్లి పెట్టుకోమ్మా అని చెప్పాం. అన్నా వద్దన్నా, ఆమెకి ఎంత పెట్టినా తింటేనే ఉంటుంది. మేము అనుకున్నాం అంతకంటే ఎక్కువ తిన్నదిలే, వీళ్ళు అక్కడ చెప్తున్నారులే, పెట్టలేక కడగలేక ఊడ్చలేక తినేవాళ్ళు ఎరగక తప్పదు కదా, తినేవాళ్ళు పోక తప్పదు కదా, కడగలేక ఊడ్చలేక చెప్తున్నారు మేము అనుకున్నాం. కానీ అసలు రాసి మాకు తెలియదు. అన్నా ఆమె తింటూనే ఉంటుందంటే పెట్టండి, ఏం కాదు మాకు లేకపోయినా పర్లేదు అని చెప్పేసి చెప్తే మీరు నమ్ముతారు నమ్మరు. మా కోసం చేసి పెట్టిన 3 కేజీల అన్నం, 3 కేజీల అన్నం ఒకటే పూటలో అయిపోటేసింది. విచిత్రం ఏంటంటే అయిపోటేసిన తర్వాత మళ్ళా అన్నం అని అడుగుతుంది. వాయమ్మో ఏ దయ్యం పట్టిందని చెప్పేసి విత్తరపోయాం. అంటే నేనేమంటే కడుపు కాలినప్పుడు మనం చేసిన తప్పులు గుర్తుకు వస్తాయి. ఆకలి విలువ తెలిసినప్పుడే మనం ఎంత ఇది చేస్తామో, మరి ఈ యవనస్తుడు కూడా ఆ విధంగా మరి ఒక పూట అన్నం పెడితే ఆ పూట అన్నం కడుపు నిండేది కాదు, తలుచుకుంటున్నాడు. అప్పుడు నా తండ్రి దగ్గర ఉంటే నాకు ఎంత బాగుంటుండే, నా తండ్రి దగ్గర ఉంటే నాకు ఈ గతి వచ్చేదా, ఈ పరిస్థితి వచ్చేదని చెప్పేసి మరి బుద్ధి తెచ్చుకొని గడ్డి తిన్నటువంటి, గడ్డి కూడా పందులు తినే ఆహారం, పందులు ఏ ఆహారం తింటే తెలుసా? పందులు తినే ఆహారం ఏంటంటే అమ్మా తెలుసా? పావు వినారు. మరి ఏం తింటాయి? పాసిపోయిన అన్నము, పాసిపోయిన మురిగిపోయినటువంటి చారు, కూరగాయలు అన్ని కలిపేసి ఉడితే నీళ్ళగా చేసి పెట్టేస్తే అది తిని వాక్ అనుకుంటా ఉంటాయి. మురికి కాలంలో మూతి ముట్టి అని చెప్పేసి కొడుతుంటా. దాంట్లో ఏం మురుకుంటుందో కానీ దాన్ని ఆస్వాదిస్తూ తింటూ ఉంటుంది. హల్లెలూయా. మరి తప్పిపోయిన కుమారుడు కూడా అది తినే ఆహారం కూడా గతి లేక పందులు వచ్చి కొట్లాడుతున్నాయి అంటారు. ఒక తిక్కుమాలోడా మాకే లేక మా ఓనర్ మాకు సరిగా అన్నం పెడతలేడు, మా ఓనర్ మాకే సరిగా పెట్టక మమ్మల్ని చంపుతుంటే నువ్వెక్కడి నుండి తాపరిచినావు నాయన చెప్పేసి ఆ పందులలో కచ్చగట్టి పక్కగట్టి ఏం చేస్తాయి, ఆ వ్యక్తులు పొడుస్తూ ఉన్నాయి. రాణిస్తాయి ఆ పందులు. ఏమా కుక్కలు రాణిస్తాయా?
కాకులు రాణిస్తాయా? అస్సలు పొడొస్తాయి, రాబందునక్క. అప్పుడు గుర్తొచ్చింది, నా తండ్రి నీడలో ఉంటే, నా తండ్రి చోట ఉంటే నాకు ఎంత క్షేమం ఉంటుందా. ఈరోజు ఈ పరిస్థితి వచ్చిన బుద్ధి నేనంటాను, మీకు బుద్ధి రాకమునిపే దేవునితో తెలుసుకున్నారు. మరలా బుద్ధి రావాలని చెప్పేసి తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆస్తి పాస్తులను రామని ఊరికి పరిగెత్తినట్టుగా మీరు పరిగెత్తకూడదు. ఏదేమైనా దేవుని సన్నిధిలో నిలిచి ఉందరుగాక. హల్లెలూయా. ఏదో ఒకసారి చెప్పండి హల్లెలూయా. ఏదో ఒకసారి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే ఒక మాట చెప్తాను, దేవునికి సమస్త మహిమ కలుగును గాక. తీయండి పరమగీతముల గ్రంథము